మా సత్తిగాన్ని మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చి ఇంటికాడ పెట్టిరారా అని చెప్పిన. మరి ఏం చేస్తుండో. సతీ సతీ మస్తు ఫిరం ఫాడైనాయి అంట. మా అక్కనేమో 100 రూపాయలు ఇచ్చే తోలింది. ఏమొస్తాయి నాయన? ఏం చేస్తున్నావు? మంచిగా ఇక ఇత్తకు చేనులో ఏమేపిస్తావు? ఫత్తేపిస్తావు. బడి మార్కెట్కి పోయి రేట్లేరు అంటాను. మంచిగా పత్తి బస్తాల మీద వండుకుందామంటానా? పత్తి లేరు గిత్తి లేదు. పోయినేరు తీసుకుని అప్పుకే మిత్తి కట్టలేరు. ఇంకా మా ఓడేంది ఈడేడుకోలేదా? అప్పుడే పంట గింట అంటుండు కదా సతీ. అవన్నీ కాదు నాయన, నేను చెప్పినా తిను. మామిడి చెట్టు గడ్డకి ఎక్కడున్నారు కదా అందులో మిరపతోటి బూరుగడ్డకి ఎకరమ్మన్నారు ఉన్నారు కదా అందులోనేమో టమాటాతోటి ఆగు పక్కకి అద్దెకులు ఉన్నారు కదా అందులో వీర్నీసుకాయతోటి మస్తు లచ్చలు లచ్చలు వస్తాయి. మనం లచ్చాధికారం అవుతాము. తమ్మి నేను కూరగాయలు కొనమని తోలితే నువ్వు ఏకంగా కూరగాయలే వండిమంటున్నావా? ఏంటిది 100 రూపాయలు ఇచ్చి తోలినావు? కిలో మిరపకాయలే 100 రూపాయలు ఉన్నాయి. ఏం తినేటట్టున్నారు? కూరగాయలు మస్తు ఫిరం ఉన్నది. అందుకే 90 రూపాయలు ఖర్చు పెట్టి డిశ్చార్జింగ్ కార్డు కొనుక్కొని ఫోన్ లేపించుకున్నా. నాయనతో మాట్లాడినా. అవునా? మరి తతిమ 10 రూపాయలు ఏం చేసినావు? నేనేమన్నా బిత్తరని అనుకుంటున్నావు? ఆక 10 రూపాయలకు చెటా కూరగాయలు కూడా రావు. అందుకే పల్లి పట్టీలు కొనుక్కొని మంచిగా చప్పరిచ్చిన. ఏం చేయాలి? కూరగాయలు కొనుక్కరమ్మంటే బీరకాయ పీస్ పని చేసిండు. బీరకాయలే రానెఫకాయలేరు. మిరపకాయ కారం గింత ఫిరం ఎందుకైందో నాకు ఎరకైంది. ఎందుకు తమ్మి? అన్ని కూరగాయలు ఫిరమైన అంటాను. అందరు మిరపకాయలు కొనుక్కొచ్చుకొని కారం నూరుకొని తింటుండ్రు. అందుకే రాక. అది కాదురా, ఈడ కూరగాయలు వండుతలేవు కదా, ఇక బయట రాష్ట్రాల నుంచి తెచ్చి ఈడ అమ్మే వరకు గిట్టుబాటు రేటు కోసం అని రేట్లు పెంచుతున్నారు. అందుకే నాయన మిరపకాయతో చేయమన్నా. ఆనలు కూడా వస్తున్నాయి. లచ్చలు లచ్చలు వస్తాయి. ఇక నీ 100 రూపాయలు నీకు ఇస్తలే అప్పుడు. ఇక సన్నాయి నొక్కులే కానీ సప్పు లేదన్నట్టున్నది. లచ్చలు వస్తాయట లచ్చలు. ఊకో అక్క, ఎకరకు తక్కువలో తక్కువ 10 క్వింటాలు వస్తుందంట. అక్క కిలో మిర్చి 100 రూపాయలు అంటే ఎన్ని పైసలు వస్తాయి అక్క? కిలోకి 100 రూపాయలు అంటే కింటాకి 10,000 వస్తుంది. అట్లా 10 క్వింటాలు అంటే 1,00,000 దాకా వస్తుంది తమ్మి. అయినా ఎందుకురా ఇప్పుడు ఈ కాగితం లెక్కలు? మళ్ళీ మిరపకాయల పంట బాగా వండి లచ్చలు లచ్చలు వస్తే లెక్క పెట్టుకోరాకపోతే ఎట్లా? కూలీలను పెట్టి లెక్క పెట్టి ఫియాలనా? ఏం తెలివిలేదు నీకు ఇంత కూడా. బికారి మాటలు మాట్లాడకరా, బికారమైన అవుతావు అట్లా గప్పాలు కొట్టుకుంటా తిరిగితే. మిరపకాయలు టమాటా బీర్నీ చేసి లచ్చలు లచ్చలు వస్తాయి నాకు. ఇక నాకు డబ్బల బెడ్రూమ్ కూడా ఏమవుతు, నేనే కట్టుకుంటా. తలుపులకేమో టమాటా రంగు వేస్తా, గోడలకేమో మిరపకాయలు రంగు వేస్తా. బీర్నీస్కాయ ఫోటో తీసి అతికేస్తా ముంగల. ఓరి సింగా, నీళ్ళ మీద రాతలు రాసినట్టు రాస్తున్నావేంద్రా? నీ పెళ్లి చేస్తా ఆగు బిడ్డ. అక్క ఇప్పుడు మిరపకాయల రైతులు అంటే బంగారం ఆసంటోళ్ళు. అక్క 1 ఎకరం మిరపకాయ తోట ఉన్నారు అనుకో, పిల్లను ఊకేనే ఇస్తారు. ఇప్పుడు మిర్చి టమాటా పిరమున్నాయని అందరు రైతులు నీ లెక్కన ఇవే కూరగాయలు వేస్తే ఇక రేట్ వస్తుందా వీటికి? ఇక్కడ ఎవరు వేస్తలేరు కాబట్టి ఫిరమైంది అంటున్నావు కదా అక్క, అందుకే నేను వేస్తా. అయ్యో, ఏది పిరం ఉంటే అదే వేస్తే రేట్ రాదురా. మనం మొన్న చూలేమా టమాటాని ఎట్లా రోడ్డు మీద గుమ్మరియలే, అట్లనే అవుతుంది అందరు అదే వేస్తే. వాళ్ళకి తెలివిలేరాక, బిత్తి రోళ్ళు ఉన్నారు. బయట ఫండి రాష్ట్రాల్లోకి పోయి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తున్నాయి కదా. అంటే టమాటా ఒక్కటే బయట రాష్ట్ర పోలుకుంటారా? అదోటి ఇదోటి వేయాలి రైతులు కూడా, అప్పుడే బాగుపడతారు. అందుకే కదక్క టమాటా మిర్చి బీర్నీ చేస్తా అంటున్నా. తీరొక్క పంటలు పండిస్తా, తీర్పాటుగా మార్కెట్ పోయి అమ్ముకొచ్చుకుంటా. నువ్వు ఇప్పుడు గవ్వే ఎక్కువ పిరమున్నాయి కాబట్టి వేస్తా అంటున్నావు. గట్లనే బొందల పడేది రైతులంతా. లేకపోతే అగ్వసగ్గ కూరగాయలు వేసి నెత్తి మీద గంపు పెట్టుకొని ఓ సస్తోమోల్ అంటాను అమ్ముకరావాల తిరిగి. గట్ల అయితే లచ్చలు ఎట్లా వస్తాయి? మిర్చి పంటనే వేస్తా నేను. ఒరేయ్ చెప్తినవా నువ్వు? ఆయన నీ మాట నానేమినట్టు నేను చెప్తా పో పెద్ద. కానీ చూసిన రానుల్లా ఏది పిరముంటే అదే అయ్యకుండ్రి. రేటు లేక మళ్ళా బర్లని గొడ్లని మేపాల్సి వస్తుంది. మా అక్కే ఏది కానీ నిజమే ఉండొచ్చు. దఫుట్ కొడుతున్నారు. ఒక్కటే పంటకు మంచిగా లచ్చలు లచ్చలు వస్తాయి అనుకున్నా. ఉత్తఫాన్ అయిపోయింది. ఆయనకు ఫోన్ చేయాలి. నాయనా నువ్వేం బుగులు పట్టకే, అందరు ఒక రకం పంట వేస్తానంట అగ్వసగ్గు అవుతాయంట అక్క చెప్తున్నారు. ఆనలు పడ్డాక చూద్దాం తీయే. ఫికర్ పెట్టుకోకి ఇప్పుడు ఏమయ్యాక నువ్వు.